డ్రై పౌడర్ ఇన్హేలర్ DPI. రండి, ఒక డ్రై పౌడర్ ఇన్హేలర్ ల్యూపిహేలర్-Tలో ఎన్ని భాగాలు లేదా కంపోనెంట్స్ ఉన్నాయో అర్థం చేసుకోవడంతో ప్రారంభిద్దాం. ఈ ఇన్హేలర్లో 3 ముఖ్యమైన భాగాలుంటాయి: డస్ట్ ప్రొటెక్టింగ్ క్యాప్, మౌత్ పీస్, క్యాప్స్యూల్ ఛాంబర్. ల్యూపిహేలర్-Tని వాడే ముందు ప్రొటెక్టివ్ క్యాప్ని తీసేయండి. ల్యూపిహేలర్-Tని మీ చేతిలో గట్టిగా పట్టుకుని మౌత్ పీస్ని బాణం గుర్తు ఉన్నవైపుకు తిప్పండి. ఒక క్యాప్స్యూల్ తీసి చూపించినట్లు దానిని క్యాప్స్యూల్ ఛాంబర్లో పెట్టండి. మౌత్ పీస్ని ఆపేసే దిశలో తిప్పి క్యాప్స్యూల్ ఛాంబర్ని మూసేయండి. లూపిహేలర్ని నిటారుగా ఉంచి నీలపు బటన్ని మీ బొటనవేలు మరియు చూపుడు వేలు మధ్య ఉంచండి. వేగంగానూ గట్టిగానూ ఒత్తిడి పెడుతూ 2 బటన్లని ఒకేసారిగా నొక్కండి. ఇందువల్ల క్యాప్స్యూల్ ఛాంబర్లో ఉన్న క్యాప్స్యూల్లో రంధ్రం అవుతుంది. మీరిప్పుడు లూపిహేలర్-Tని వాడేందుకు సిద్ధంగా ఉన్నారు. మీ నోటి గుండా శ్వాస వదలండి. లూపిహేలర్-Tని పట్టుకుని మౌత్ పీస్ని నోట్లో ఉంచి దానిని మీ పెదవులతో గట్టిగా మూసేయండి. ఇందువల్ల పర్ఫెక్ట్ సీల్ అవుతుంది. ఇంకా మీ తలను కొద్దిగా వెనక్కి వంచండి. చూపించినట్లు స్థిరమైన వేగంతోనూ వీలైనంత గాఢంగానూ శ్వాస పీల్చండి. ఛాంబర్లో ఉన్న క్యాప్స్యూల్ కొద్దిపాటి కటకటమని శబ్దం చేస్తుంది. లూపిహేలర్-T మీ ఊపిరితిత్తులకు మందుని చేర్చింది అన్నదానికి ఇది చిహ్నం. లూపిహేలర్-Tని మీ నోటి నుండి తీసేయండి. మీ శ్వాసని 10 సెకండ్ల పాటు లేదా ఎంత వీలైతే అంత ఎక్కువగా పట్టి ఉంచండి. మీ ముక్కు గుండా శ్వాసను బయటకు వదలండి. మౌత్ పీస్ని తెరిచి ఖాళీ క్యాప్స్యూల్ని పారేయండి. క్యాప్స్యూల్లో కొద్దిగా మందు గనక కనపడితే మౌత్ పీస్ని మూసి ఈ అంచెను మళ్లీ చెయ్యండి. ఇన్హలేషన్ పూర్తి చేసిన తరువాత మీ నోటిని బాగా నీటితో పుక్కిలించండి, కానీ మింగకండి. డస్ట్ ప్రొటెక్టింగ్ క్యాప్ని తిరిగి లూపిహేలర్-T పైన మళ్లీ పెట్టండి. దీనిని తుడిచేసి పెట్టుకోండి.